డెత్ సర్టిఫికేట్ మనిషి చనిపోయాక అతని కుటుంబ సభ్యులకు తీసుకుంటారని మనకు తెలుసు. కానీ ఓ వ్యక్తి తాను చనిపోకముందే డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు, ఫేక్ డెత్ సర్టిఫికేట్తో బీమా సొమ్మును తన భార్య అకౌంట్లో జమ అయ్యేలా చేశాడు. ముగ్గురు స్కెచ్ వేసి బీమా సంస్థకు టోకరా వేశారు. అయితే వాటాల పంపకంలో వచ్చిన తేడాతో గొడవలు పెట్టుకుని అడ్డంగా దొరికిపోయారు. ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు శ్రీరాములు. ఉండేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారాపాకలో. శ్రీరాములకు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసే యాకూబ్ పాషా స్నేహితుడు. పాషాది మొదట్నుంచి క్రిమినల్ మెంటాలిటీ. ఎల్ఐసి సొమ్మును కాజేయాలన్నది స్కెచ్. శ్రీరాములకు తెలియకుండా అతని పేరు మీద భద్రాచలం ఎల్ఐసి కార్యాలయంలో 10 లక్షల రూపాయల బీమా చేశాడు పాషా. శ్రీరాములు పేరు మీద 5 ఏళ్లుగా పాలసీ ప్రీమియం కడుతూ ఉన్నాడు. ఇక పాషా తన క్రిమినల్ ఆలోచనను అమల్లో పెట్టాడు. ముందుగా తన ఫ్రెండ్ దుర్గారావును కలిశాడు. బతికున్న శ్రీరాముల పేరు మీద డెత్ సర్టిఫికేట్ తెచ్చిస్తే ఎల్ఐసి నుంచి వచ్చే పరిహారం సొమ్ములో వాటా ఇస్తానని చెప్పాడు. విషయం శ్రీరాములకు తెలిసింది. తన పేరు పాలసీ కట్టడమేంటి, పరిహారం సొమ్ము కోసం డెత్ సర్టిఫికేట్ ఏంటి అని శ్రీరాములు షాక్ అయ్యాడు. పాషా, దుర్గారావు కలిసి శ్రీరాములును ఒప్పించారు. మొత్తానికి ఎల్ఐసి నుంచి పరిహారపు సొమ్మును కాజేయాలని ముగ్గురు కలిసి పన్నాగం పన్నారు. కుక్కునూరు నుంచి శ్రీరాముల పేరుతో డెత్ సర్టిఫికేట్ సంపాదించాడు దుర్గారావు. ఆ ఫేక్ సర్టిఫికేట్ తో దరఖాస్తు చేసి శ్రీరాములు భార్య అకౌంట్లో 10 లక్షలు పడగానే ముగ్గురు పనిచేసుకున్నారు. అయితే యాకూబ్ పాషా, దుర్గారావు మధ్య పంపకాల్లో తేడా రావడంతో వీరి భాగోతం బయటపడింది. పరిహారం చెల్లించిన ఎల్ఐసి సంస్థ డబ్బులు రికవరీ చేసుకునే పనిలో పడగా అసలు బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారన్నది మిస్టరీగా మారింది. ఓ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే పూర్తి స్థాయి విచారణ చేసి ఇవ్వాలి. యాక్సిడెంట్లో చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండాలి. పోలీసుల సిగ్నేచర్ కూడా అవసరమే. ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ విషయంలో ఎన్ని శాఖల ప్రమేయం ఉన్నది తెలియాలంటే పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు విచారణ చేయాల్సి ఉంది. ఫేక్ డెత్ సర్టిఫికేట్ వ్యవహారం బయటకు వచ్చి 10 రోజులవుతున్నా కూడా సంబంధిత శాఖలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. శ్రీరాములు డెత్ సర్టిఫికేట్ మీద ఉన్న డిజిటల్ సంతకం తనదే అంటున్నారు కుకునూరు సెక్రటరీ మోహన్. అయితే తనకు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది ఎవరైనా ఇచ్చి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ సర్టిఫికేట్ ఒకటేనా, లేదా ఇంతకు ముందు మరిన్ని సర్టిఫికేట్లు జారీ చేశారా లేదా అన్నది లోతుగా విచారిస్తే విషయాలు బయటకు వస్తాయి. సర్టిఫికేట్లు జారీ చేసిన వారిని, వారికి సహకరించిన వారిని, ఈ కేసులో లబ్ధి పొందిన వారిని పూర్తి స్థాయి విచారణ చేస్తే ఎల్ఐసి పరిహారాలు మాత్రమేనా, లేక హత్యలు వంటివి ఏమన్నా జరిగాయా అన్న వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.